ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ములుగు జిల్లా మల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల ప్రజల నుంచి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ సమస్యలు లేకుండా చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా మంత్రి సీతక్క తెలిపారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటిలింగాల ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలయం గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందని, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి కోటిలింగాల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఎంపీ స్పష్టం చేశారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ఐసీయూ పడకలను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారి సహకారంతో ఈ పడకలు మంజూరైనట్లుగా తెలిపారు. అలాగే 10 కొత్త స్ట్రెచర్లు, బెడ్స్ ను కూడా అందించడం జరిగిందన్నారు. రోజుకు 300 మంది అవుట్ పేషెంట్ రోగులు, 20 మంది ఇన్ పేషెంట్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు విరివిగా ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికలలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తెల్లాడ మండల కేంద్రంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం ఈ నెల 24న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని సిపిఎం, బీఆర్ఎస్ రైతు సంఘ నేతలు నిరసన చేపట్టారు. గత 15 రోజులుగా వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించిన రైతులు రైతు సంఘ ఆధ్వర్యంలో వందలాదిగా వైరా మార్కెట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాల కేంద్రంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్మించనున్న స్థలాన్ని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధికి అవకాశాలను పెంచేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హన్మకొండలోని శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర జయంతి వేడుకలతో పాటు అమ్మవారి ఔత్సాహికం, మకర వాహన సేవలను ఉభయదాతలు, నాయ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలని, అలాగే సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ ప్రకాష్ రాజ్ ను నటించడం కోసం సంప్రదించరాదని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీర హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హిందూ సంఘాల నాయకుడు కర్లకంటి రవీందర్ హెచ్చరించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో తీవ్రంగా రాళ్లతో వర్షం పడడంతో ప్రజలు హడెత్తిపోయారు. అకాల వర్షంతో చేతికొచ్చిన పంట చేజారిపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వడగళ్ల వర్షాల వల్ల పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు, ధాన్యపు రాసుల కేంద్రాల్లో తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హష్ ఆయిల్ అక్రమాలకు పాల్పడుతోన్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2,50,00,000 విలువ గల హష్ ఆయిల్ తో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయనున్నట్లుగా సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో 3 ఒడిశాకు, మరొకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిందితుడని పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ కేంద్రంలోని రహదారిపై శనగ రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు, బీఆర్ఎస్ అఖిలపక్ష రైతు సంఘ నేతలు మద్దతు తెలిపారు. రైతులు పండించిన శనగలను ఈ నెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి, తీరా ప్రభుత్వ కోటా అయిపోయిందంటే శనగల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడులోని ఐటీసీ, పీఎస్డీ కర్మాగారాల్లో విషాదం చోటు చేసుకుంది.
కర్మాగార పరిధిలో నిర్లక్ష్యం మధ్య ఫైర్ పైప్ లైన్ ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులు ఐటీసీ ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధన్బాద్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శివారులో ఉన్న పోచమ్మతల్లి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు హిందుత్వాన్ని కించపరుస్తోన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.